సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. అసలు సినిమా కాదు, చాలా బ్యూటిఫుల్ న్యాచురల్గా. అసలు ఎప్పుడు ఈ యొక్క సమ్మర్లో ఒక హాట్గా మన సినిమా అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ హీరో ఒక క్యారెక్టర్ అయినా హీరోయిన్ పరంగా కూడా హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్, సినిమా మోరల్గా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. యాక్టింగ్ అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆయన లవ్ యాంగిల్లో చూసాము. ఇప్పుడు గన్ పట్టుకుంటే ఎలా ఉంటాడు అనుకున్నా కానీ చాలా ఆ గన్ను కూడా షూట్ అయ్యాడు. ఒక గన్ను పట్టుకున్న అదే యాక్షన్ పరంగా సూపర్ యాక్షన్, సూపర్ 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 అన్న. గమ్ గమ్ గణేష అన్న ఇప్పుడే చూశాను గమ్ గమ్ గణేష సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఆనంద్ దేవరకొండ గారికి అయితే బేబీ తర్వాత ఒక మంచి పెద్ద హిట్టే, అంత బాగుంది. అసలు కొత్త డైరెక్టర్ అయినా ఆ కామెడీ టైమింగ్ కానీ అసలు ఆనంద్ దేవరకొండలు ఇప్పుడు దాకా ఒక ఎమోషన్ సినిమా తీసాం కానీ ఇంత త్రూఅవుట్ ఎంటర్టైన్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇమానియల్, వెన్నెల కిషోర్ కానీ చాలామంది చాలా చాలా కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే నవ్వుతూనే ఉంటారు. అసలు ఆ కామెడీ ముందు నిజంగా ఇంతకు ముందు వచ్చిన ఏ సినిమాలు పనికిరావు, అంత బాగుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట గమ్ గమ్ గణేష. సో 2 పాటలకి మంచి డ్యాన్స్ వేసాడు. స్టోరీ అంతా అసలు ఇంటర్ లింక్ అయి ఉంటుంది అనమాట హీరోకి ఎలాంటి. అది ఏంటి అనేది థియేటర్లో చూడండి, చాలా చాలా బాగుంటుంది. నవ్వుతూనే ఉంటారనమాట. అంత ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక స్టోరీని తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. సో అందరూ చాలా చాలా బాగా చేశారు. ఒక మంచి సినిమా. సో అందరికీ నచ్చిద్ది అనమాట. వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఒక దొంగ అన్న, దొంగ చుట్టూ జరిగే సీన్స్ అనమాట. దానికి పొలిటికల్ లీడర్స్కి మధ్య ఒక జరిగిద్ది. అది స్టోరీ రివీల్ చేయను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. గమ్ గమ్ గణేష్ బాగానే ఉంది బ్రో. మూవీ ఇప్పుడే చూసాను, ఎక్సలెంట్ ఉంది. ఆనంద్ దేవరకొండ అన్నది మాత్రం యాక్టింగ్, ఎందుకంటే మొత్తం కామెడీ, ఫుల్ ఫన్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు బాగుంది. అసలు గణేష్ ఆ ట్విస్ట్ మాత్రం బాగుంది భయ్య. ఏంది అసలుకి కొత్త కాన్సెప్ట్ ఇది. ఏంది అసలుకి మన విగ్రహంలో డబ్బులు ఎలా పెడతారు అసలుకి, అదే ట్విస్ట్ బాగా చేశారు మూవీలో. అయితే ఎట్లా అయినా గుద్దవలసిన లెక్క డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి హీరో థాట్ ఉంటుంది కదా, కానీ వాడికి 1 రూపాయి ఉండదు. పంచులు మాత్రం ఏకదమ్ ఉన్నాయి, జబర్దస్త్ పంచులు అయినా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా నీట్గా చూపించారు. ఫుల్ ఫన్ ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చిండి, ఫుల్ హార్ట్ఫుల్గా నవ్వి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అందరు. థ్యాంక్ యూ. యాక్షన్ ఉంది, ఫన్ ఉంది, టోటల్ ఫన్నే. మన జాతనాథం ఎలా టైపో సేమ్ టు సేమ్ ఆనంద్ దేవరకొండది, ఇమాన్యుయల్ది కూడా సేమ్గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ది, వీళ్ళది యావరిది అయితే బిగ్ బాస్ కన్నా ముందు చేసిన యాక్టింగ్ తోపుంది. చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ వాటాలు మీకు ఇస్తూ ఉంటాడు కదా, అది ఫన్ ఫుల్ వైరల్ అయింది కదా అప్పట్లో. ఇది కూడా ఆ డైలాగ్ ఉంది, ఎస్పెషల్గా ఆ డైలాగ్ కోసం వచ్చిన యావరిది కూడా. కంబ్యాక్ మూవీ కదా, చాలా రోజుల తర్వాత కనిపించిండు బిగ్ బాస్ తర్వాత. బాగుంది. అతని ఫన్ కూడా బాగానే వచ్చింది. అతను తెలుగు రాదు కానీ మంచిగా మాట్లాడినైతే మూవీలో మాత్రం ఏకదమ్ ఉంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి బ్రో, మంచిగా బీజిఎం స్కోర్, అసలు బీజిఎం స్కోర్ బాగుంది. అది లోపల మన ప్రొడక్షన్ వాల్యూ కనిపిస్తున్నాయి, చాలా నీట్గా చూపించారు. మూవీ చూస్తే ఫుల్ ఫన్, మళ్ళీ లవ్ ట్రాక్ ఉంటుంది, కామెడీ ట్రాక్ ఉంటుంది. అందరు నవ్వుకుంటే వెళ్ళిపోతారు భయ్య. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా గమ్ గమ్ గణేష్ అనేది ఒక గణేషన్ చుట్టుముట్టు జరుగుతుంటుంది. హైదరాబాద్లో గణేషన్ పండుగ ఎప్పుడే స్టార్ట్ చేసినట్టు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అంటే మనం ఎలక్షన్లో ఒక డబ్బు వంచాలంటే ఒక 100 కోట్లు ఎట్లా వంచుతారు, ట్రాన్స్పోర్ట్ పోలీసులు అంతా చెక్ చేస్తుంటారు. అయితే ఎట్లా వంచాలంటే హైదరాబాద్ నుంచి ఒక విగ్రహం తీసుకొచ్చి విగ్రహంలో 100 కోట్లు పెట్టి అల్లే, అయితే హీరో ఏం చేస్తాడు, ఒక డైమండ్ దొంగతనం చేసి అందులో వేసేస్తాడు. ఆ పొలిటీషియన్కి ఇప్పుడు ఆనంద్ దేవరకొండ వీళ్ళిద్దరూ ఆ విగ్రహం ఎట్లా తీసుకురావాలి, అందులో నుంచి డైమండ్ ఎట్లా తీసుకోవాలి, లాస్ట్కి ఎవరికి దొరకరు, 100 కోట్లు బాంబు పెట్టి బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఆనంద్ దేవరకొండకు డైమండ్ దొరుకుతుంది. సినిమా అయితే మంచిగా ఉంది. డేవిడ్ వార్నర్ టైప్లో వెన్నెల కిషోర్ కామెడీ కానీ, సత్యం రాజేష్ చాలా మంచి యాక్టింగ్. హీరోయిన్ నిజంగా ప్రియదర్శిని ప్రగతి హీరోయిన్ చాలా మంచి యాక్టింగ్ చేసింది. 3 సినిమాలు ఉన్నాయి కదా ఈరోజు రిలీజ్ అయింది, బజే వాయువేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా టాప్లు ఉంటుంది, 500 నుంచి 1000 కోట్లు పక్కా. నా సినిమా మాత్రం ఎంత కామెడీ ఉంటుంది, సినిమా సూపర్ ఉంది. బేబీ సినిమాలో మనకు ఎంత ఏడిపిస్తాడో ఈ సినిమాలో అంతా నవ్విపిస్తాడు ఆనంద్ దేవరకొండ అన్న. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మొత్తానికి దుమ్ము బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది ఈసారి. హాయ్ అండి, ఇప్పుడే గమ్ గమ్ గణేష్ మూవీ చూసాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఉదయ్ భూమిశెట్టి గారి డైరెక్షన్ అయితే నిజంగా చాలా బాగా తీశారు. హీరో యాక్టింగే కానీ, ఇమాన్యుయల్ కానీ, వెన్నెల కిషోర్ కానీ, ఆర్గన్ డేవిడ్ క్యారెక్టర్ నిజంగా ఫన్ ఉంది, చాలా బాగుంది మూవీ. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఫన్ క్యారెక్టర్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా నిజంగా చాలా బాగుంది. ఆనందం హీరోని అంటే ఒక డైమండ్ కోసం ఆయన ఒక థీఫ్ కింద మారి ఆయన
లైఫే థీఫ్ కింద చేసుకున్నారు కానీ ఒక డైమండ్ కోసం చాలా ఫైట్ చేసి చాలా బాగా చేశారు. హాయ్ అండి, ఇప్పుడే గమ్ గమ్ గణేష్ సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఆనంద్ గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో చాలా బాగుంది. ఇమానియల్ క్యారెక్టర్ అయినా ఏదైనా కామెడీ చాలా బాగుంది సినిమా. అది సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా హైలైట్గా ఉన్నాయి. మూవీ అయితే ఒక విగ్రహానికి సంబంధించిన మూవీ. సినిమా అయితే మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ కానీ అది బీజిఎం అయితే ఇంకా చాలా బాగుంది. మూవీ అయితే ఒక డబ్బుకి ఆశపడొద్దని ఈ సినిమాలో చూపించారు. అది మన దాకా వస్తేనే డబ్బు, లేదంటే లేదు. చాలా బాగుంది సినిమా అయితే, చాలా కొత్తగా తీశారు. చాలా బాగుంది భయ్య. నాకు హైలైట్ ఏంటంటే టాటూ సీన్ ఒకటి. ఎవరు పడితే అలాగే నీ పేరు అని చెప్పారు చూసారా, ఆ టాటూ సీన్ ఒకటి హైలైట్ నచ్చింది నాకు. రెండోది వచ్చేసి అమౌంట్ వినాయకుల్లో పెట్టి మార్చి తిప్పేది ఉంది చూసారా, అది హైలైట్ నచ్చింది. హిట్టే బ్రో ఇది, రైట్ బ్రో. ఫ్యామిలీతో చూడొచ్చు బ్రో, తప్పలేదు. ఫ్యామిలీ చూసే సినిమాలే. గంగం గణేష్ సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ సమ్మర్లో వచ్చిన ఒక మంచి చిల్ అయిన మూవీ అంటే సూపర్, చాలా బాగా తీశారు. హీరో యాక్షన్ కానీ, ఇద్దరు హీరోయిన్లు పెట్టారు. హీరోయిన్లు కూడా చాలా బాగా వాళ్ళ చిన్న పాత్రలైనా కానీ ఎక్సలెంట్గా చేశారు. హీరో మాత్రం సూపరు. విలన్ అయితే ఫెంటాస్టిక్ అండి. ఫ్యాక్షనిజము కథా వస్తువు అయితే సూపర్గా ఉంది. ఫ్యాక్షనిజము, గణేష, డైమండ్, ఒక మనీ, మొత్తం అన్నీ కలిపి ఒక మిక్సీలో వేసి దింపారండి. ప్రతి ఒక్కరు మిక్సీలో వేసినట్టుగా తిరిగినట్టుగా ఉంటుంది సినిమా మొత్తం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సూపర్గా ఉంది. మస్తు ఉంది సినిమా, ఎక్కడ బోర్ ఫీలింగే రాదు. చాలా బాగా తీశారు. సాంగ్స్ అంటే ఏమి పెద్దగా ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుందండి మూవీ. అన్ని సినిమాల గురించి తెలియదు కానీ ఈ మూవీ గురించి చెప్పగలుగుతాము. ఎక్సలెంట్ అంటే ఎక్కడ బోర్ ఫీల్ కాము. చాలా కామెడీ ఉంది. ప్రతి స్క్రీన్ అసలు వెన్నెల కిషోర్ కామెడీ అంటే అద్దర్స్ అండి. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. నా పిచ్చ కామెడీ. బేబీ తర్వాత ఫుల్ నవ్విచ్చేసాడు. బేబీలో ఫుల్ ఏడిపించేశాడు. ఈ మూవీలో ఫుల్ కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మామూలుగా లేదు. ఆ క్లైమాక్స్ అయితే గణేషుని విజువల్స్ ఇస్తారు, బాగా పిచ్చెక్కిపోయింది. నా మామూలుగా అయితే లేదు. ఇంటర్వెల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది. నార్మల్గా వచ్చా ఏదో ట్రైలర్ చూసి, కానీ సినిమా అయితే ఫుల్ ఎక్కేసింది. నా ఫుల్ కామెడీ, మా సినిమా మొత్తం కామెడీ. క్లైమాక్స్ ఇంటర్వెల్ సీను పిచ్చెక్కిపోయింది మొత్తం. గమ్ గమ్ గణేష టైటిల్ తగ్గట్టే సినిమాలో కంటెంట్ అంతా మన ఆ వినాయకుడు చూసేసుకుంటాడు అన్న. నిజంగా దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది లాస్ట్ 10 minutes చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అసలు ఒక సీన్ అయితే ఉంటుంది సినిమాలో, ఆ వినాయకుడు రూపంలో వచ్చే ఒక ఎలివేషన్ షాట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిచ్చెక్కిచ్చేస్తుంది ఆ షాట్ అయితే. ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే కంటెంట్ చాలా సింపుల్ కంటెంట్. ఒక దొంగ, ఒక పొలిటీషియన్, వాళ్ళిద్దరి జీవితంలో జరిగే సంఘటనలు ఇదంతా రిలేటెడ్ టు వినాయక. సినిమా ఓవరాల్గా ఫుల్లీ ఫన్ జనరేట్ చేశారు సినిమా అంతా. సోగా అక్కడక్కడ కొన్ని సీన్లు స్లోగా వెళ్ళడం, నాట్ ఎలా చెప్పాలంటే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేస్తుంటే ఈ కంటెంట్లు ఇంకా బాగుండేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా సినిమా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది వెన్నెల కిషోర్ గారు అండ్ ఇమానియల్ ప్రిన్స్ ఎవర్, వీళ్ళ యాక్టింగ్ ఉంటుంది అన్న. పీక్స్, పిచ్చి కామెడీ, నవ్వి పడిపోతాం అసలు. అంతా చాలా బాగా చేశారు. ఇంకోటి మన హీరోయిన్ వీళ్ళ క్యారెక్టర్లు ఉన్నాయంటే ఉన్నాయి అనేలాగా నాకు అనిపించింది. హీరో యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇప్పుడు బేబీ బ్లాక్ బస్టర్ హిట్ అయినా అక్కడక్కడ కొన్ని చోట్ల అనిపిస్తుంది మనకి, ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుందేమో. ఈ సినిమాలో మాత్రం బెటర్గా చేశాడు అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ OTT. థ్యాంక్ యూ.